హలో అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. అర్ధ కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్లో కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీన్ని వాడదాం. 2.5 ఉల్లిగడ్డలు తీసుకున్న, కట్ చేసిన, 2 మిరపకాయలు తీసుకున్న, చీల్చిన. ఇప్పుడు కూర చేసుకుందాం. ఇంకో అర్ధ ఉల్లిగడ్డ పక్కకు తీసుకొని కర్రీ అయిపోయాక కోసుకొని తినాలి. ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, అయినా కూడా తుడుచుకొని వచ్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకున్న, కడాయిలో ఆయిల్ పోసిన, ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు తీసి దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది, ఉల్లిపాయలు వేస్తున్న దీంట్లో. నూనె చిల్లు ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ మచ్చలు పడతాయి ముక్కల మీద. ఇప్పుడు తినే వీడియోలలో ఉంటాడు, ఈడేంది ఇప్పుడు వచ్చిండు వంట చేస్తుండు అనుకుంటున్నా. ఈరోజు నేను ఒక్కడనే ఉన్నా, మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంటికి పోయింది, అందుకే నేనే వండుకుంటున్నా. కొంతసేపు అయినాక మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. మన ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్, అదే వేసుకుంటాం. ½ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. మ్యారినేట్ చేసి మొత్తం వేసేసుకొని కొంచెం ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం తిప్పేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి, ఉప్పు వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ పోసేసి ఉప్పేస్తారు, కానీ ఇది ఉడికేటప్పుడే ఉప్పు కారం వేసేసుకుంటే ముక్కల్లో కూడా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పోసుకున్నాక వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటాం. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి వేద్దాం అనుకున్నాను, కొంచెమే ఉంది, ఇంకా కొంచెం ఎక్కడో పెట్టింది మా మమ్మీ, ఎక్కడ దాకా పెట్టిందో తెలియదు, మరి వేసేసుకున్నాం. ఇది ఇంట్లో మన మమ్మీలు సామాన్ వేరే పెడతారో వాళ్ళకే గుర్తుంటాయండి, మనం వెతికినా మనకు దొరకదు. మీకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదని ప్లీజ్ సబ్స్క్రైబ్. ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం ఇట్లా తిప్పుకొని ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, మనకు గ్రేవీ కావాలి కదా. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. బాగా ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మస్తు స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.